Hi friends, welcome to iView 360. ఈరోజు నేను మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో ఇండియా నుండి వచ్చే స్టూడెంట్సే కానీ పేరెంట్సే కానీ విజిటింగ్ వీసా మీద వచ్చే వాళ్ళందరూ కూడా విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమేమి థింగ్స్ వస్తువులు ఏమేమి తీసుకురాకూడదో అని దాని మీద నేను వీడియో చేస్తున్నాను అనమాట. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. సరే మరి ఇక వీడియోలోకి వెళ్తే ఇండియా నుండి స్టూడెంట్స్ అయితేనేమి పేరెంట్స్ విజిటర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏమేమి వస్తువులు తీసుకురాకూడదు అంటే మొట్టమొదటిగా పాపీ సీడ్స్ అంటారు. పాపీ సీడ్స్ అంటే గసగసాలు అంటారు కదా ఇండియాలో. అవి తీసుకుని రాకూడదు. అవి ఏంటంటే డ్రగ్స్ లాగా అనుకుంటారు అన్నమాట ఇక్కడ అమెరికాలో వాళ్ళు. అవి వాటిలలో కూడా వాడతారంట. అవి తిన్న తర్వాత ఎక్కువగా నిద్ర వచ్చినట్టుగా అలా ఉంటుందంట అవి తిన్న తర్వాత. అందుకోసమని అవి నాట్ అలౌడ్ అనమాట. అవి తీసుకురాకూడదు. అలాగే ప్లాంట్ సీడ్స్, చెట్లు వేసుకునే సీడ్స్ ఉంటాయి కదా, విత్తనాలు, అవి కూడా తీసుకురాకూడదు. అలాగే ప్లాంట్స్ కూడా తీసుకురాకూడదు. అంటే కరివేపాకు అంటే కొంచెం ఇవి గోంగూర అని అవి ఉంటాయి కదా ఆకుకూరలు, అలాంటి ఆకుకూరలు చెట్లు ఏవైనా సరే తీసుకురాకూడదు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు. అలాగే మళ్ళీ మెడిసిన్స్ కూడా తీసుకురాకూడదు. మెడిసిన్స్ అంటే కామన్ కోల్డ్, కాఫ్ ఇవి ఉంటాయి కదా, హెడ్ ఏక్, వీటికైతే తీసుకుని రావచ్చు. అది కూడా రెస్ట్రిక్షన్ ఉంటుంది అనమాట. కొంతవరకు తెచ్చుకోవచ్చు, లిమిటెడ్గా తెచ్చుకోవాలి, అంతేగాని ఎక్కువ అమౌంట్లో తెచ్చుకోకూడదు. ఇండియా నుండి మెడిసిన్స్ తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ అమౌంట్లో మెడిసిన్ తెచ్చుకోవాలి. ఒక 6 months మేము ఉంటాము ఇక్కడ, మాకు మెడిసిన్స్ కావాలి ఈ 6 monthsకి అనుకున్న వాళ్ళు ఏంటంటే ప్రిస్క్రిప్షన్ డాక్టర్ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని మీ పేరు, మీరు ఎంతకాలం ఉంటున్నారు, ఎంత మెడిసిన్ మీకు అవసరము అన్నది, ఎంత డోసేజ్ అవసరము అన్నది, ఎన్నిసార్లు వేసుకుంటారు అన్నది, ఇవన్నీ ఫుల్ డిస్క్రిప్షన్ అది ఉంటుంది కదా ప్రిస్క్రిప్షన్ మీద, అది మొత్తం కూడా అది ఆ పేపర్ వర్క్ తీసుకుని వచ్చి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఏమి అనరు అనమాట. అలాంటివి ప్రిస్క్రిప్షన్ ఉంటే. అంతకు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏవి కూడా తీసుకుని రాకూడదు. కామన్గా ఉండేవి అయితే మటుకు తీసుకురావచ్చు, అది కూడా లిమిటెడ్గా తెచ్చుకోవాలన్నమాట. ఇవి మెయిన్గా నేను చెప్పిన ఐటమ్స్ ఏంటంటే ఈ వీడియోలో ఇప్పటివరకు గసగసాలు, ప్లాంట్ చెట్ల విత్తనాలు, అలాగే చెట్లు, అలాగే మెడిసిన్స్, ఇవి 4. అలాగే డ్రగ్స్ కూడా తీసుకుని రాకూడదు అనమాట ట్రావెల్ చేసేటప్పుడు. అలాగే వెపన్స్ ఉంటాయి కదా, గన్నులు అంటే అవి కూడా తీసుకురాకూడదు అనమాట. ఈ 5 items ఇండియా నుండి వచ్చేవాళ్ళు, అమెరికాకు వచ్చేవాళ్ళు తీసుకుని రాకూడదు. ప్లేన్లో వస్తే మటుకు అవి ఎయిర్పోర్ట్లో వాళ్ళు అంటే స్కానింగ్ చేసేటప్పుడన్నా వాళ్ళకి మేము ఎక్కడ సర్దుకుంటే ఏమైంది, ఎవరికి కనపడవు అని అనుకోవద్దు. వాళ్ళు స్కాన్ చేసేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది స్కానింగ్లో, కాబట్టి అక్కడ దొరుకుతారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు మీరు ట్రావెల్ చేసేటప్పుడు పడకుండా ఉండాలి అని అంటే ముందుగా ఇలాంటి వీడియోస్ మీరు వాచ్ చేసినట్లయితే మీకు ఒక ట్రావెలింగ్ ఒక ఐడియా అంటూ ఉంటుంది, ఏమేమి ప్యాక్ చేసుకోవాలి, ఏమేమి ప్యాక్ చేసుకోకూడదు అన్నది. అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.